హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. మనుషులం కాబట్టి ప్రతిరోజు మన మానసిక స్థితి, శారీరక పరిస్థితి కూడా ఒకే విధంగా ఉండదు కదండీ! ఒక్కో రోజు నవ్వుతాము, ఒక్కో రోజు బాధపడతాము, ఒక్కోసారి అయితే కోపంగా ఉంటాము. ఇలా రకరకాల మెంటాలిటీలతోటి మన డే అనేది గడిచిపోతూ ఉంటుంది. మొత్తానికైతే పనులు చేసుకుంటూనే ప్రతిదాన్ని మనం పోషిస్తూ ఉండాలండి. అంటే మనకి కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, ఇక నవ్వుతూ ఉన్నా, ఎలా ఉన్నా కానండి, ఈ పనులు చేసుకుంటూనే అవి మనలో మనము అలా అణిచివేసుకుంటూ ఉండాలని అంటున్నాననమాట. ఇక నా విషయానికొస్తే నేను ఈరోజు పిల్లల్ని నార్మల్‌గా స్కూల్‌కైతే పంపించేశాను గానీ, వీడియో తీయాలనైతే అనుకోలేదండి. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మనకి మానసికంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమీ అంత బాగున్నట్టు అనిపించదండి మనసైతే. ఇంకా పనులైతే తప్పవు గదండీ! మనసుకే గాయం గానీ శరీరానికైతే ఏం కాదు కదా! అలా అనేసి పనులైతే చేసేసుకుంటాం. ఒక పక్కన ఆలోచించుకుంటూనే ఉంటాము. ఇక ఎవరింట్లో ఉండేవి వాళ్ళింట్లో ఉంటాయి కదండీ! ఇక యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి, ఇక నా రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుందో ప్రతీదీ మీకు షేర్ చేస్తున్నాను. అందుకని ఇక నేను ఒంట్లో ఎలా ఉన్నా, ఇంట్లో ఎలా ఉన్నా ప్రతీదీ కూడా మీతో చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇంట్లో అయితే అంతా ఓకేనండి. కానీ ఇంట్లో బాగున్నా, ఇంటిని నడిపించే మనం కూడా బాగుండాలి కదండీ! అంటే నిక్షేపంలా ఉన్నావు నీకేం మాయరోగం అని అనుకోవచ్చు. చూడడానికి అలాగే ఉంటారండి. ఎందుకంటే ఇంటిని మొత్తం నడిపించాలి కాబట్టి, ఇంట్లో ఎలా ఉండాలో అలానే ఉంటాము. ఒక కంట నీరు, ఒక కంట నవ్వు అన్నట్టు మానసికంగా ఎంత నలిగినా ఆడవాళ్ళు పైకి మాత్రం చిరునవ్వుతో ఇంటిని మొత్తం చూసుకుంటూ ఉంటారండి. అదేనండి దైవ రహస్యం ఆడవాళ్ళలో ఉన్నది. ఎంత బాధున్నా వాళ్ళలో వాళ్ళే ఉంచుకుంటారు తప్ప, అలా ఎదుటివారికి ఏదో చెప్పేసుకోవాలి, ఏదో చిందేయాలనేసి అనుకోరు. ఇక అంతగా కొంపలు మునిగిపోయే బాధలు ఏమీ లేవు గానండి. కానీ కొన్ని కొన్ని సార్లు ఎవరికైనా మానసికంగా కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది గదండీ! ఇబ్బందులు అలాగే వస్తూ ఉంటాయి. వాటంతట అవే సర్దుకుంటూ ఉంటాయి కానండి. మరి పనులైతే ఆగవు కదా! మన బాధ ఉందనేసి వాటిని అలా అట్టే పెట్టుకొనైతే చూడలేం గదండీ! పాలు సర్దుకోకపోతే పాలు విరిగిపోతాయి. టైంకి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అలాగే టైంకి వండి పెట్టుకోవాలి. టైంకి పిల్లల్ని స్కూలుకి పంపించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ అయితే రెడీ చేసుకోవాలి. మధ్యాహ్నం అయిన తర్వాత ఇక సాయంత్రానికి కూడా చూసుకోవాలి. ఈ లోపల అయితే ఉతుక్కునేవి బట్టలుంటాయి. తుడుచుకోవడానికి ఇల్లుంటుంది. తోముకోవడానికి గిన్నెలుంటాయి. ఇవన్నీ ఉంటాయనమాట. ఇక ఏ బాధ ఉన్నా గానీ వాటితోనే చెప్పుకుంటూ ఉంటామండి. ఇక ఆడవాళ్ళకి నిజమైన స్నేహితులు ఎవరంటే గిన్నెలు, చెంబులు, ఇంకా చీపురు కట్ట, మాసిపోయిన బట్టలు ఇవేనండి. నాకైతే నిజంగా నేస్తాలు అవేననమాట. వాటితోనే చెప్పుకుంటూ ఉంటాను. నేను ఏ పని చేసినా గానండి మనసులో ఏదైనా అనిపించిందనుకోండి బాధ గాని, సంతోషం గాని, ఇక నేను చేసుకునే పనులతోనే అలా దేవుడితో మాట్లాడేస్తూ ఉంటాను. ఇక మనం పూజా మందిరంలోకెళ్ళి మోకరించుకునో, లేదంటే దండం పెట్టుకునో దేవుడితో మాట్లాడితేనే కాదండి ఇది పూజ చేసుకున్నట్టు, దేవుడితో మాట్లాడినట్టు. నా దృష్టిలో అయితే ఎప్పుడు గుర్తొస్తే, మనకి ఎప్పుడు బాధొస్తే అప్పుడే దేవుడితో ప్రత్యక్షంగా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా గానీ మనం మాట్లాడేసుకోవచ్చు. నాకు తెలిసింది మీతో చెప్తున్నాను. నేను ఏ పని చేసుకుంటూ ఉన్నా గానీ దేవుడితో అలా మాట్లాడుకుంటూనే చేసుకుంటాను. మనసులోకి బాధొచ్చిందనుకోండి, ఆ బాధ గురించి చెప్పుకుంటూ ఉంటాను. అలాగే సంతోషం అనిపించిందనుకోండి, దేవుడికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పుకుంటామో అసలు తెలియదండి. నేను అలాగే చెప్పుకుంటాను. మనకి బాధొస్తే దేవుడితో చెప్పుకుంటాం గానండి, కావలసినంత ఆనందం వస్తే మాత్రం దేవుడితో చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు గానండి, నేనైతే చెప్పుకుంటూ ఉంటాననమాట. ఇక ఏదేమైనా గానండి, నేను యూట్యూబ్‌లో వీడియోలు పెడుతున్నాను కాబట్టి, ఇంట్లో కొన్ని కొన్ని సమస్యల వల్ల, వేరే వేరే వాటి వల్ల నేను చాలా సార్లు వీడియోస్ మిస్ అయిపోతూ ఉంటాను. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా గానీ నేను వీడియోస్ అయితే తీయను. వాటి జోలికి కూడా వెళ్ళను. ఇక అలాంటిది ఈరోజు కూడా తీయకుండా అలానే వదిలేస్తే ఎలా అనేసి యూట్యూబ్‌లోనేమో అంతంత మాత్రంగా ఉంటున్నాయి వ్యూస్. నేను రోజు మొత్తంలో నా మెంటాలిటీ ఎలా ఉంటుందనేది ప్రతి వీడియోలోనూ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు నాకు బాధ కలిగిందనుకోండి, దాన్నే చెప్తూ ఉంటాను. సంతోషపడ్డాననుకోండి, దాన్ని కూడా చెప్తూ ఉంటాను. ఇక అటు ఇటుగా ఉన్న రోజులు కూడా ఉంటాయి. ఇక ఏదో నాకు తెలిసింది మంచి
మంచో చెడో ఏదో ఒకటి చెప్పుకుంటూ వెళ్తూ ఉంటానండి. అలాగని ఏదో లేకుండానే అక్కడ ఏదో సృష్టించి అయితే కథలు మాత్రం అల్లను. నా జీవితంలో జరిగేవి నిజ సంఘటనలు మాత్రమే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక మొత్తానికి నేను ఈరోజు 600 అయినా 100 ఇంకొకటి అయినా కానండి పనులు మాత్రం కంపల్సరీ తప్పవనమాట. అది మనం ఎలా ఉన్నా కానీ ముందు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానండి మన ముందున్న వర్క్ మనకిచ్చింది దేవుడు ఏంటంటే దాన్నే మనము గౌరవించుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. అంటే ఒక ఇంటి ఇల్లాలకి దేవుడు ఇంకా ఏమిస్తాడండి? పిల్లల్ని పెంచుకోవడం, ఇంటి పనులు చేసుకోవడం, వాళ్ళకి కడుపు నిండా వండి పెట్టుకోవడం. ఇది నా ముందున్న వర్క్ అనమాట. దానికి నేను న్యాయం చేశాననుకోండి నాకు దేవుడు కూడా న్యాయం చేస్తాడు. ఇక ఇంట్లో ప్రతిరోజు నేను చేసుకునే పనులు ఎన్నుంటాయో అన్నీ కూడా నిస్వార్థంగా అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాకు తెలుసు తప్ప వాటిని ఎలా ఎగ్గొట్టాలో ఏంటో అనే దాని మీద ఎప్పుడూ ఫోకస్ లేదండి నాకు. ఒంట్లో ఎలా ఉన్నా నా మనసులో ఎలా ఉన్నా కానీ ఈ పనులే నా ప్రపంచంగా భావించుకొని ఇవి అయిపోతేనే నా మనసు స్థిమిత పడుతుందండి. వీటిని ఇలా ఎదురుగా పెట్టుకొని అయితే నేను అలా ఊరికనే ఉండలేను. ఎలా ఉన్నా కానీ ముందు వాటి సంగతి చూసేయాలన్నమాట. ఇక గిన్నెలన్నీ కూడా అక్కడికి వేసేసుకున్నాను. పిల్లలని స్కూల్కి పంపించిన తర్వాత పాలు అన్నం అన్నీ సర్దేసుకుని గిన్నెల పని అయితే చూస్తున్నాను. రోజు చేసిందే చేసి మనం వండిందే వండుతామండి. అయినా కానీ ఆడవాళ్ళ ప్రాణానికి విసుగు అనేది రాదు. అలాంటి విసుగు అనేది వస్తే ఈ పనులు మనం చేయకుండా ఏం చేస్తామో అని దేవుడికి ముందే తెలుసండి. ప్రతిదీ ఆయనకి తెలుసు కాబట్టి ఎవరు ఏ పని చేయాలో ఏంటనేది ముందే ఆయన నిర్ణయించేశాడు కాబట్టి ఈ పనులు మనకొచ్చాయి అన్నమాట. మనం కాబట్టి వీటిని ఓపికగా విసుగు లేకుండా చేసుకుంటూ ఉంటాము. ఇందులో ఇంకా వేరే ఎవరో వచ్చి అయితే చేయలేరండి మనం తప్ప. ఇక వేరే ఎవరో అంటే ఎవరండి? ఇక మన ఇంటి ఆయన చేస్తాడంటాడా? ఈ పనులు చేయలేరు. వాళ్ళు ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు. అదైనా మనకు ఒంట్లో బాగోనప్పుడు. మా వారితోనైతే ఇలాంటి పనులు ఎప్పుడూ చేయించలేదులేండి నేనైతే. ఎంత బాగోకపోయినా మేము ఎవరం ఒకళ్ళం చేసేసుకుంటాము. ఇక ఇంట్లో ఒకే ఆడవాళ్ళు ఉన్నప్పుడైతే తప్పదులేండి, చేసుకోవాలి. ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకోవడం మంచి పని. ఏదో ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళే చేయకూడదు అన్నది ఏమీ లేదండి. ఇంటి ఆవిడకి బాగోకపోతే ఇంట్లో అయినా తప్పకుండా సాయం చేయాలి. ఇంకా నేనైతే శారీరకంగా ఎంత పని చేశాననేది ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు, ఎప్పుడూ కొలుచుకోలేదు, ఎప్పుడూ తూకం కూడా వేసుకోలేదండి. పెళ్ళైన దగ్గర నుంచి అలా కష్టపడాలనే అనుకుంటాను. ఇంటి పనులతో ఎంత నలిగిపోయినా కానీ నాకు నలిగినట్టే అనిపించదు. సాయంత్రం కాసేపు అలా కాళ్ళు చాపుకొని కూర్చొని అలా ఒక 5 నిమిషాలు ఉన్నాననుకోండి, పొద్దస్తమాను చేసిన పనంతా మర్చిపోతూ ఉంటాను. మా వారి పక్కన కూర్చొని నేను కాళ్ళు చాపుకొని తినే ప్లేట్ ఒళ్ళో పెట్టుకుని అలా తింటానండి రిలాక్స్‌గా. ఇక ఎవరి ముందు అంత స్వతంత్రం అయితే నాకుండదు. ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించేసిన తర్వాత ఎవరి ప్లేస్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు చూడండి. ఇక లాస్ట్‌లో ఆయన నేను ఉంటాం కాబట్టి ఆయనకి అన్నం పెట్టి నేను కూడా పెట్టుకొని చిన్న పిల్లలాగా అలా ఒళ్ళో పెట్టుకుని తినడం అలవాటయిపోయిందండి. ఇక ఆయన్ని చూశానంటే ఏదో ఎవరినో చూస్తే పిల్లి కాలుకుంటుంది చూడండి, ఆ విధంగా అలా కాళ్ళు అలా చాపేసుకుంటాననమాట. అప్పుడే నాకు ప్రాణం హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు నేలే ప్రపంచం కదండి. డైనింగ్ టేబుల్స్ అవి ఉండవు మా ఇంటి దగ్గర. కింద కూర్చుని తింటాం కాబట్టి ఆ యొక్క ఏంటంటారా సదుపాయం అయితే నాకుందండి. కాళ్ళు చాపుకొని తినకూడదు, అలా తినకూడదు, ఇలా తినకూడదు అలాంటి రూల్స్, నియమాలు ఏమీ ఉండవండి నాకు. మనకి ఎలా రిలాక్స్‌గా అనిపిస్తుందో అలా ఉండడానికే ఇష్టపడతాను నేను. అన్నం తినేటప్పుడు నాకు అలా ఉండాలని, అలా కూర్చోవాలనిపిస్తుంది. మామూలుగా అయితే బాసి పెట్టలేసుకునే కూర్చుంటాను. ఇక నైట్ మాత్రం అన్నం తినేటప్పుడు కాళ్ళు లాగేసినట్టు ఉంటాయి కాబట్టి ఇక ఒక 10 నిమిషాలు అలా కూర్చుని అన్నం తినడం అలవాటైపోయిందండి నాకు. ఈరోజైతే పచ్చిమ కూరలాగా 2 ఉల్లిపాయలు కోసి వాటిని ఇలా మగ్గిచ్చేసి ఉల్లిపాయ కూర మాదిరిగా వండుకోవాలండి. దాంట్లో కొద్దిగా నీళ్ళున్నాయి అనుకున్నప్పుడైతే తెలగపిండి ఉంటుంది చూడండి, తెలగపిండి కూర వండుకుంటారు కదా, దాన్ని కొద్దిగా అయితే వేసాను. వేసి ఉడికించేసాను అనమాట. ఇదిగోండి కోడిగుడ్డు పులట ఏ విధంగా ఉంటుందో అలానే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా వండుకోవచ్చండి. బాలింతల పచ్చానికే కాదు, నార్మల్గా తినేవారు కూడా ఇష్టంగా వండుకుంటారు. ఇక మాకైతే పప్పుచారండి. ఇక హాస్టల్లో మాదిరిగా ఎప్పుడు కూడా మా ఇంట్లో పప్పుచారు రోజు విడిచి రోజైతే ఉంటుందండి. ఇది లేకుండా మా వాళ్ళకి అస్సలు అన్నం తినబుద్ధి కాదు, నాకు కూడా వంటలు వండబుద్ధి కాదండి. నిజం చెప్పేస్తున్నాను. పప్పుచారు లేనిదే మా ఇంట్లో రోజు గడవడం చాలా కష్టం అనమాట. కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆపేసాను. ఇంకా పప్పుచారు అయితే మరగాలి, దాన్నేమో తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఒక సిస్టర్ అడిగారండి చారు ఎలా పెడతారో దాన్ని ఒకసారి చూపించమని.
అనేసి నేను చారు పెట్టడానికి నాకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు తీసుకుంటాను. దాంట్లోకి కొద్దిగానే వేస్తానండి చింతపండు. కొంతమంది పులుపు కావాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు పులుపుకి తగినంత. దానిలో ఉప్పు, కారం, పసుపు కొద్దిగా టేస్ట్‌కి సరిపడగా ఉప్పేసుకోవాలి. నేనైతే బెల్లంతో చేస్తానండి చారు. కొంతమంది పంచదార కూడా వేసుకుంటారు. తీపి కదండీ మనకు కావాల్సింది ఏదైనా వేసుకోవచ్చు. ఇంకా నేను కొద్దిగా ధనియాలు కూడా వేస్తానండి. ఈ ఫ్లేవరు అందులోకి దిగి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగొస్తుంది. ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా కరివేపాకుతోటి కూడా కొంచెం మనం అలా మరగనిచ్చుకుంటే చారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరిగేటప్పుడే చాలా కమ్మగా వాసన వస్తుంది. ఇక 2 కూడా మరిగించేస్తున్నాననమాట. మామయ్య గారేమో పక్కన మనకి వంగ మొక్కలున్నాయి 2. వాటి నుంచి అయితే కాయలొచ్చాయండి. వాటిని తెంపుకొచ్చారనమాట. నేను ఈరోజు వంకాయ కూరే వండాలండి. వంకాయలు ఆల్రెడీ కొన్నవి ఉన్నాయి. వాటినే వండాలి. కానీ పప్పుచారు చేయాలనిపించింది. నిన్న చేయలేదు. ఇక అందుకని పప్పుచారు చేస్తున్నాననమాట. ఈ చారు అయితే మరిగిపోయింది. దీన్ని తాలింపు పెట్టేసుకుందాము. బాలింత కోసం పెడుతున్న చారు కాబట్టి నేను కొద్దిగా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకుతో మాత్రమే తాలింపు పెడుతున్నానండి. ఇక ఆవాలు అలాంటివి ఏమీ వేయట్లేదు. వెల్లుల్లి కూడా వేయట్లేదు. వెల్లుల్లిపాయ పూర్తిగా నేను వాడట్లేదండి. బాలింత పచ్చంలో కొంతమంది వేసుకుంటారు. కానీ నేను మాత్రం వేయట్లేదు. పిల్లలకి అనాసలు అవి వస్తూ ఉంటాయి. అందుకని నేను వెల్లుల్లిపాయ స్కిప్ చేస్తున్నాననమాట. ఇక చారు అయితే తాలింపు పెట్టేసి దాని లాస్ట్‌లో పిప్పులాగా ఉంటుంది చూడండి. ఈ చింతపండు అలాంటివి తీసి పక్కకి పెట్టేసుకొని ఆ చారు నీట్‌గా మూకుట్లోకి వేసేసుకున్నాను కదా! దాన్ని దీంట్లోకైతే తిరగదీసేసుకున్నాను. అదే ఎక్కువ మొత్తంలో మనం చారు పెట్టుకుంటే మూకుట్లో నుంచి డైరెక్ట్‌గా అందులోకి తిరగదీసేసుకోవచ్చు. తాలింపులో కొద్దిగా చారు వేసుకొని అందులోకి తిప్పేసుకుంటే సరిపోతుందండి. తక్కువ ఉందని నేను మూకుట్లోకి పోసేసాననమాట. ఇక కూర కూడా అయిపోయింది. చారు అయిపోయింది. పప్పుచారు కూడా తాలింపు పెట్టేశానండి. కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను ఈ మధ్యనైతే నేను పప్పుచారుల్లోనూ, ఇడ్లీల్లోనూ పిల్లల కోసం. ఇక కమ్మగా పప్పుచారు చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఆల్రెడీ మేము తినేసాం కదా! అందుకని చెప్తున్నాననమాట. ఇక వంట సంగతి అయితే పూర్తయిందండి. వంట సంగతి పూర్తవ్వగానే ఇంకొక సంగతి చూసుకోవాలి. ఇట్లా ఉతుకుదాం అనుకుంటానండి. వంట అవ్వగానే ఎప్పుడెప్పుడు ఉతికేద్దామా అని చూస్తాను కానీ ఇక బట్టల కంటే ముందు నన్ను పట్టుకో అమ్మా లేదంటే ఆగిపోతానంటాయి. ఇక ఎక్కడ లేని బాటిల్స్ ఇంకా కుండలు, మండలు, చెంబులు ఇవన్నీ నింపేస్తాననమాట. నీళ్ళు ఫుల్‌గా అన్నిటి నిండా నిండిపోయి ఉంటే నాకేంటో తెలియని సంతోషం అండి. వాటిని చూసుకుంటూ పని చేసేసుకోవచ్చు. పని కూడా తేలిగ్గా అయిపోద్దండి నీళ్ళు చేతి నిండా ఉంటే. అదే నీళ్ళు కుండీ అడుక్కెళ్ళిపోయినాయి అనుకోండి, బిందెలో కూడా సగానికే ఉన్నాయనుకోండి, పని చేయబుద్ధి కాదు. నాకు నీళ్ళు అన్నిటి నిండా కనపడుతూ ఉంటే ప్రాణం ఏంటో ఉప్పొంగిపోయినట్టు అనిపించి నీళ్ళు మొత్తం కూడా చక్కగా అవజేసుకుంటూ పనులు చేసేసుకుంటాను. చాలామంది అంటూ ఉంటారండి, నీళ్ళు ఎక్కువ వాడితే ఇంట్లో డబ్బులు కూడా ఆ విధంగా ఖర్చు అయిపోతాయని. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానండి. నాకు ఎన్ని నీళ్ళు అవసరమవుతాయో అన్ని నీళ్ళు అలా వాడేస్తాను. వేస్ట్‌గా కాదండి, అవసరానికే వాడుకుంటాను. నేను రోజు ఎంత పని చేసినా గానీ అలసిపోయిన ప్రాణాన్ని ఎలాగోలాగా నేను మరలా మామూలుగా చేసేసుకుంటాను గానండి. అది శరీరానికే కాబట్టి నాకంత బాధగా అనిపించదు. చదువుకున్న రోజుల్లో అయితే మానసికంగా కూడా అలసిపోవాలి కదండీ పిల్లలు. వాళ్ళు శారీరక శ్రమ కంటే కూడా మానసికంగా చాలా చాలా అలసిపోతారు. సరిగ్గా నిద్ర పట్టదు. సరిగ్గా తినలేరు. సరిగ్గా ఆడుకోలేరు. సరిగ్గా పేరెంట్స్‌తో కూడా గడపడం చాలా కష్టమండి. చదువుకున్న రోజుల్లోని బట్టి చూస్తే నాకు అప్పుడు అలా ఉండేదాన్ని. కానీ పెళ్ళైన దగ్గర నుంచి అలాంటిది ఏమీ లేదండి. మానసికంగా ఎప్పుడూ కూడా నలిగిపోయింది లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏదో ఏళ్ల తరబడి, నెలల తరబడి అయితే కాదు గానీ ఒక్కొక్క పూట, ఒక్కొక్క రోజు అలా మానసికంగా కొంచెం బెంగగా అనిపించినప్పుడు మాత్రం అది ఎలా గడిచి బయటపడతామా అనిపిస్తుందండి. పని చేయాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే మనసు బాగుందనుకోండి ఎంత పనైనా చేసేసుకుంటాం నెత్తి మీద వేసుకొని. అసలు అలసిపోయినట్టే ఉండదండి. కానీ మనసులో ఏదైనా చిన్న బాధ ఉంటే ఏంటో కొండంత బరువు అలా పెట్టుకుని మోస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. రోజంతా ఎన్ని పనులు చేసినా ఏమీ అలసట అనిపించదండి. అనిపిస్తుంది కానీ అది ఎంతవరకు అంటే కొంతవరకే. కానీ ఏదో మనసులో బాధ ఉందనుకోండి, అది ఏ మందు వేసినా ఎలా మనం రెస్ట్‌లో ఉన్నా గానీ అది ఆలోచిస్తూనే ఉంటాం. ఆలోచించడం ఎందుకండి? ఆలోచించక్కర్లేదు. ఎలా జరిగేది అలాగే జరుగుతుంది. కాకపోతే మనకి మనుషులం కాబట్టి కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎవరింట్లోనైనా సందర్భాన్ని బట్టి ఎవరికుండేవి వాళ్ళకుంటాయి కదండీ! దాని గురించి చెప్తున్నాను నేను. మానసికంగా ఎంత నలిగినా గానండి మనము కోలుకోలేము, తేరుకోలేము. శారీరకంగా అనుకోండి, ఒక దెబ్బ తగిలిందనుకోండి దానికి ఏ మందైనా వేసుకొని తగ్గించేసుకోవచ్చు. కానీ మనసనేది గాయపడినప్పుడు దాన్ని
రిలాక్స్ చేయడం చాలా కష్టం. మనకు మనమే రిలాక్స్ అయిపోతూ ఉండాలి. మనకు మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అయ్యో! ఈ బాధ వచ్చేసింది కదా! ఇది ఇక దీనితోటి ఇక లాస్ట్ అయిపోయినట్టే అని ఎప్పుడు అనుకోకూడదండి. నాకు ఒకప్పుడు అలాగే అనిపించేది. ఏమీ తెలియని టైంలో అయితే ఏదైనా నాకు బాధగా అనిపిస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచించేయడం, అంతమాను అదే గుర్తు చేసుకోవడం అలా చేస్తూ ఉండేదాన్ని. పనులు చేసుకుంటూనే ఉండేదాన్ని. వాటి గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఇక పూర్తిగా వాటిని అలా నేను మర్చిపోయానండి. ఇప్పుడైతే పని చేసుకుంటూనే ఏదో ఒకటి మంచి విషయాన్ని మనసులో బాధ ఉన్నప్పటికీ దేవుడితో అలా చెప్పేసుకుంటూ నా పనులు నేను చేసేసుకుంటూ ఉంటాను. ఇక అదే కంటిన్యూగా గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఇలా జరిగిపోతూ ఉంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనసులో ఏదో తెలియని బాధ, వాళ్ళని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం ఇవన్నీ ఉంటాయిలెండి. ఇవి శారీరకంగా అలసటి, ఒత్తిడి మాత్రమే. ఎలా అయినా వాటి నుంచి మనం బయటపడగలం గానీ, మనసులో ఏదైనా పెట్టుకొని మనం బాధపడుతూ ఉన్నామంటే ఎప్పటికీ కోలుకోలేమండి. నేను ఎంత శారీరకంగా పనైనా చేసుకుంటాను, అలసిపోతాను తప్ప మానసికంగా నేను ఒక్కరోజు కూడా నలిగినా భరించడం నా వల్ల కాదండి. దాని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటాను. బయటపడడం అంత ఈజీ కాదు. దాన్ని మనమే వదిలించుకోవాలి. మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలండి. ఆ బాధలు అందరికీ వస్తాయి. మనుషులకు కాకపోతే ఇంకెవరికి వస్తాయండి. వాటిని ఎలాగోలాగా మనమే వెనక్కి నెట్టేస్తూ ముందుకు వెళ్తే ఏదో ఒక రోజు మంచిదనేది మనకు కూడా ఉంటుంది. అన్నట్టుగానే ఈరోజైతే నేను ఎన్ని పనులు పెట్టుకున్నానోనండి. ఉడకబెట్టాను బట్టలైతే. అంటే ఉడకబెట్టేయడం అంటే పొయ్యి మంట పెట్టేసి కాదు. వేడి నీళ్ళలో సర్ఫేసి, సోడా వేసి బెడ్‌షీట్లు, రుమాళ్ళు అవి నానబెట్టానండి. ఇంకో వైపునైతే నార్మల్‌గా స్కూల్ యూనిఫార్మ్స్ అవి నానబెట్టాను. వాటిని వీటిని కూడా ఉతికేసి ఆరేసానండి. పిల్లలొచ్చారు. సాయంత్రం అయ్యింది. ఇక వాళ్ళ క్యారేజీలు, ఇక ఇంట్లో ఉన్న గిన్నెలు ఇవన్నీ తీసుకొచ్చి తోముకుంటున్నాననమాట. ఈ పనుల మధ్యలోనూ మానసిక ఒత్తిడి ఏమైపోతుందో ఏంటో అనిపిస్తుందండి. పనేమీ లేకుండా, పనేమీ చేయకుండా ఉన్నామనుకోండి, ఆలోచన ఇంకా ఎక్కువైపోతుంది. బాధపడడం తప్ప ఇంకేమీ చేయలేము. ఇక పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళతో కాసేపు మాట్లాడడం మంచిగా ఉంటుందండి. మనసులో ఉన్న బాధ కొంచెమైనా మర్చిపోవడానికి ఉంటుంది. ఒక పెద్దమ్మ వస్తుందండి. ఒక పెద్దమ్మే కాదు, పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు మా ఇంటికి. వాళ్ళతో కాసేపు అలా మాట్లాడుతూ ఉంటే మనసుకైతే తెలియని సంతోషం అండి. అన్నీ మర్చిపోతాము. వాళ్ళు ఏవో మా కొన్ని మంచి విషయాలు చెప్తూ ఉంటారు కదండి పెద్దవాళ్ళు, జీవితం తెలిసిన వాళ్ళు. అలాంటి వాళ్ళ మాటలు కొట్టి పారేయకూడదు. అవే అక్షర సత్యాలుగా నేను భావిస్తాను. అసలే పల్లెటూరోళ్ళం కదండీ! ఇంకా పెద్దవాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, ఒక పక్కన నవ్వొస్తుంది, ఒక పక్కన బాధొస్తుంది. వాళ్ళు చెప్పే వాటికి వాళ్ళ ఆ పద్ధతి అదంతా కూడా చూస్తూ ఉంటే నాకు వాళ్ళు పడిన బాధలు ఇవన్నీ వాటి ముందు మేమెంత అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో అన్ని ఫెసిలిటీసు అన్నేమీ లేవు కదండీ! వాళ్ళు కూడా బతికి చూపించారు కదా! భవిష్యత్తుని ఎలాగో అలాగా నెట్టుకొచ్చేసారు కదా! ఇక మనం ఎందుకు చేయలేమంట అనిపిస్తుంది నాకు. వాళ్ళు చెప్పే వాటిల్లో కొన్ని కొన్ని మనకు పనికొచ్చే విషయాలు ఉంటాయండి. వాటిని నేను సేకరించుకుంటాను తప్ప వాళ్ళు అలా చెప్పారు, ఇలా చెప్పారనేసి ఇంకొకలాగైతే అర్థం చేసుకోను. కొంతమంది పెద్దవాళ్ళ మాటలు బాధగా అనిపిస్తాయి. కానీ వాటిని పక్కన పెట్టేసుకోవాలి. అంతేగాని వాళ్ళ మీదకి తిరగబడి మనం ఏమీ చేయలేమండి. పెద్దవాళ్ళు అంతే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మంచిని మనం తీసుకోవాలి, చెడుని విడిచిపెట్టేయాలి. మనం ఏదైనా ఒక విషయం మీద అలా ఆలోచించుకుంటూ కూర్చొనుంటే ఈ పనులన్నీ అలా మొండికేసుకొని ఉంటాయి కదండీ! వాటిని వదిలించుకుంటూనే మన బాధను కూడా వాటితో వెళ్ళగక్కుకుంటూ ఉండాలి. ఇక పిల్లలొచ్చారంటే స్కూల్ నుంచి మామూలుగా ఉంటుందండి. వాళ్ళని చూసుకుంటూనే ఈ పనులు చేసుకోవాలి. వాళ్ళని ఒక కంట, ఇంటిని ఒక కంట, పనులను ఒక కంట. ఇంకో కంట ఏంటంటే వంటలనమాట. ఇక ఉదయం పూట వంటలు ఎలాగో అయిపోయినాయి. మరలా సాయంత్రం అయిపోయింది కదండీ! సాయంత్రం పనులు కూడా మొదలు పెట్టేసుకున్నాను. పొద్దున్న తోమిన గిన్నెలన్నీ కూడా సర్దేసుకుని మరలా సాయంత్రం గిన్నెలన్నీ తోమేసుకుని వంట పని అయితే మొదలు పెడతానండి. ఆల్రెడీ నీళ్ళ కుండ వేసేసుకున్నాను. హ్యాపీ అయితే గ్యాంగ్ మొత్తాన్ని తీసుకొచ్చేస్తుందండి. వాళ్ళతోటి ఒకటే అల్లరి ఆటపాటలు అనమాట. వాళ్ళని చూసుకోవాలి. ఏ దెబ్బలన్నా తగిలించుకుంటే మరలా ఏడుస్తూ వెళ్తారు. అదొకటి. ఒక్కోసారి అనిపిస్తుందండి నాకు అసలు పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అనేసి. పెళ్లి చేసుకోబట్టే కదా ఇవన్నీ వచ్చి పడ్డాయి. లేదంటే మనకి మనం సింగిల్గా ఉంటే ఎవరిని మనం ఏమీ పట్టించుకోనవసరం లేదు. పెళ్లి తర్వాతే ఇన్ని బంధాలనేవి ఏర్పడుతూ ఉంటాయి కదండీ! కానీ పెళ్లి చేసుకోకుండా జీవితం అనేది సార్థకం కాదు కదా! పరిపూర్ణం అవ్వదు. ఇక ఎన్ని కష్టాలొచ్చినా వాటన్నిటిని తల ఒగ్గి ఇక జీవితంలో ముందుకెళ్ళడానికి ఎవరైనా పెళ్లి చేసుకోక తప్పదండి.
చేసేసుకోవాలి. కానీ అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. గజిబిజి అయిపోతూ ఉంటుందండి. గందరగోళం చేసేస్తూ ఉంటారు. అసలే మానసికంగా కాస్త ఏదో చింతలు అవి ఉంటాయి కదండీ! వాటికి తోడు ఇవ్వనమాట. చెట్టు పైనుంచి జాంకాయలు కోయడానికి తెగ ట్రై చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ ఊడిపడతాయండి అంత పెద్ద చెట్టుని. ఇక నేను వెళ్ళి ఒక కర్ర పుచ్చుకొని వాళ్ళకి కావాల్సిన తలా ఒక కాయ కోసైతే ఇచ్చి మరలా వస్తున్నాను. పని ఎట్ ఏ టైం చేసేసుకోవడానికి అస్సలు ఉండదండోయ్! గిన్నెలు తోముతాను, మధ్యలో ఎన్నిసార్లు లేస్తానో అది నాకే తెలుసనమాట. బట్టలు ఉతికినా అంతే. ఏ పని చేసినా అది ఒకేసారి చేసుకోవడానికి ఉండదు. లేస్తాను, మరలా ఇంకోటి చూసుకుంటాను, మరలా ఆ పని చేస్తాను. ఇలా ఎంతవరకు చేయగలమండి. ఏదైనా పని మొదలెట్టామంటే అది కంప్లీట్‌గా చేసిన తర్వాత ఇంకో పని చేసుకుంటే బాగా అనిపిస్తుంది. ఆ పని కూడా త్వరగా అయిపోతుంది. మనకేమో అలా అవ్వదనమాట. ఇంకొక పని పిలుస్తూ ఉంటుంది. ఇకే ఉన్నాయి పాపం పనులు ఎవ్వరికీ లేవని అనుకోవచ్చు. కానీ అందరి ఇంటి పద్ధతి ఒకే విధంగా ఉండదు. లోపల ఏవో కొన్ని ఉంటాయి కదండీ! అలాంటప్పుడు వాటిని చూసుకోవాలి. వీటిని కూడా చక్కబెట్టుకోవాలి. నేను గిన్నెలు తోమిన, బట్టలు ఉతికిన మధ్యలో నుంచి ఖచ్చితంగా లేస్తాను. 1, 2 సార్లయినా సరే. ఒకేసారి తోమేసుకుందామన్నా గిన్నెలు మాకు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవ్వదనమాట. అందుకని పొయ్యి కిందకి కాలిపోవడం వల్లో, లేదంటే ఎసరులో వేసి ఇక్కడ కూర్చుంటే అన్నం చూసుకోవడానికో, దీనికో దానికి అలా ఎళ్ళాల్సి వస్తుందండి. నాకు ఈ పనులన్నీ అయ్యేసరికి 8, 8:30 అయిపోతుంది. ఇక భోజనాలు అవి అయ్యేసరికి 9 అయిపోతుంది. పిల్లలకి పెట్టేసరికండి. అంటే వాళ్ళు హోంవర్క్‌లు అవి ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్యన కాస్త లేట్‌గా తింటున్నారు. ఇక మేము తినేసరికైతే ఇంకా లేట్ అవుతుందిలెండి. ఇక అంతా చక్కబెట్టుకునేసరికి ప్రతిరోజు 10 దాటిపోతూనే ఉంటుంది. లైఫ్ ఇలా సాగిపోతూనే ఉంటుంది. ఇక మంచి రోజులు వస్తాయని ముందుకి అలా చూసుకొని వెళ్ళిపోవడం తప్ప మనం చేసేదేమీ లేదు కదండీ! ఇలా శారీరకంగా ఎంతో శ్రమ పడతామండి. ఎంతో ఒత్తిడినైతే మనం తట్టుకొని పనులైతే చేసుకుంటాం ప్రతిరోజును. కానీ మానసికంగా మాత్రం ఏదైనా బాధొచ్చినప్పుడు తట్టుకోవడం అంత ఈజీగా అనిపించదు కానండి. దాన్ని కూడా ఎలాగోలాగా తట్టుకోగలగాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.